40 రైల్వే స్టేషన్లను అమృత రైల్వే స్టేషన్లుగా గుర్తించి డెవలప్ చేసుడేంది? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? 1,00,000 కోట్ల రూపాయలు అచ్చంగా తెలంగాణకు ఖర్చు పెట్టిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఇకపోతే నువ్వు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నావు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు 2 ఎంపీలు ఉండేది, ఈ లింగులు ఇటుకు గాన్లతోని తెలంగాణ వచ్చిందా? సుష్మా స్వరాజు లొల్లి పెడితే పార్లమెంట్ లో దేశమంతా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా కూడా ఉండి ఇలా స్వరాష్ట్ర ఆకాంక్షని గుర్తించి మా కిషన్ రెడ్డి గారు ఆనాటి రాష్ట్ర అధ్యక్షుడు గోదావరి కృష్ణను కలుపుతూ తెలంగాణ పోరుయాత్ర చేసిండన్నా. మీరు మర్చిపోయినా గుర్తు చేసుకోండి. మీరు ఇవాళ తెలంగాణ ఒక కేసీఆర్ కొట్లాడితేనో లేకపోతే మన డ్రామారావు కొట్లాడితేనో రాలే. అది అనేక మంది బిడ్డలు బలిదానం చేస్తే వాళ్ళ త్యాగాల పునాదుల మీద ఒక జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఈ రకంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలా? సుష్మా స్వరాజ్ గారు ఏం మాట్లాడింది? తెలంగాణ కోసం బిడ్డలు ఎవరు ఆత్మాహుతి చేసుకోవద్దు, నేనున్న బరాబర్ కొట్లాడుతా తెలంగాణను తీసుకొస్తానన్నది సుష్మా స్వరాజ్. అట్లే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఉండి కూడా వేరే రాష్ట్రాలలో బీజేపీ నుంచి ఎంపీలు గెలిచిన వాళ్ళందరూ మరి బిల్లు పెడితే దాన్ని సమర్థిస్తే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఏంటంటే ఇగో ఈ పాటలు నేను కూడా రాస్తానే మస్తుగా, నాకు టైం ఇస్తే నేను కూడా రాసి పంపిస్తా. ఈ పనికిరాని పాటలతో ఏం కాదు, ప్రజలు తెలుసుకుంటున్నారు, యువత మేల్కుంటున్నది. ఇలా తెలంగాణలో కూడా బీజేపీ వస్తే, డబల్ ఇంజన్ సర్కార్ వస్తే మేలైతుంది అనుకుంటున్నారు. నేను ఒక ఉదాహరణ చెప్పనానే, రైతును కదా, ప్రధానమంత్రి పంటల బీమా యోజన పథకం పెట్టే ఎందుకు అమలు చేయడే రేవంత్ రెడ్డి గారు? అడగాలి తాత, నువ్వు అది కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. దేశమంతా అతివృష్టి వస్తే, అనావృష్టి వస్తే, చీడొస్తే, పీడొస్తే ఇలా రైతులను ఆదుకోవడం కోసం మనుషులకు బీమా కాదు పంటలకు కూడా బీమా ఉండాలని మోడీ గారు తెచ్చిండు కదా. కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదే? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అమలు చేస్తలేడు? అరే బీజేపీని సైద్ధాంతికంగా విమర్శించి వ్యతిరేకించేటువంటి కేరళ ముఖ్యమంత్రి, సిపిఎం ముఖ్యమంత్రి పినరన్ విజయ్ కూడా పంటల బీమా అమలు చేస్తున్నాడు కదనే. మరి మనోళ్ళకేందే పాము గరిచిందా? మొన్న అతివృష్టి వచ్చి రైతుల ఆగం అయితే గోస నువ్వు చూసినావు కదా తాత. ఇవన్నీ ఆదుకోగలిగినావా? బీమా ఉంటే పైసలు వస్తాయి. పంటల బీమా ఉంటే 49 రూపాయలు రాష్ట్రం కడుతుంది, 49 రూపాయలు కేంద్రం కడుతుంది, 2 రూపాయలు రైతు కట్టుకుంటాడు బీమా. మరి దాన్ని ఎందుకు ముండమోపించిర్రే? కేసీఆర్ ఎందుకు ముండమోపించిండు అడగాలి. ఆ పాట రాసినోడి కూడా ఫోన్ చేసి అడుగు కొద్దిగా. అరే పంటల బీమా ఎందుకు లేకపోయారా? నాకు పాట రాద్దాం అనుకుంటే మరి ఇప్పుడు ఫోన్ లో నేను రాయలేకపోతున్నా.